ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా సాయిబాబా దేవాలయంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. తూర్పుగోదావరి జిల్లా శ్రీ కనకదుర్గమ్మ గుడిలో ధ్యాన జ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని వివిధ గ్రామాలలో ధ్యాన ప్రచార కార్యక్రమాలు. వనపర్తి పట్టణం పెద్దగూడెం గ్రామంలో మౌన ధ్యాన కార్యక్రమం. విజయవాడ కోదండ రామాలయంలో మండల ధ్యాన సప్తాహం. ప్రకాశం జిల్లా ఒంగోలులో శ్రీమద్ భగవద్గీత ధ్యాన మహాయజ్ఞం 7 కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా నందికొట్కూరు సాయిబాబా దేవాలయంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను నందికొట్కూరు పెర్మనెంట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ శివరామయ్య ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో అంతరాత్మతో మాట్లాడాలనుకుంటే మౌనం ద్వారానే సాధ్యమని తెలియజేస్తూ మౌనం యొక్క విశిష్టతను ఎంతో చక్కగా విశదీకరించారు. అనంతరం హాజరైన ధ్యానులందరి చేత మౌన ధ్యానం చేయించారు. సైలెన్స్గా వచ్చినప్పుడు మన మనసు మాట్లాడుతుంటుంది. మన మనసును కాస్త సైలెంట్గా పెట్టినప్పుడు మన అంతరాత్మ మనతో మాట్లాడుతుంటుంది. అంతరాత్మ అంటే భగవంతుడితో మనం మమేకం అయిపోతాం. ఎప్పుడైతే భగవంతుడితో మనం ఇంటరాక్ట్ అవుతామో, ఇక హైయెస్ట్ అంటే భగవంతుడే మనం చెప్పుకునే కదా ఫస్ట్ అంతగానే ఉండదు. భగవంతుడితో ఇంటరాక్ట్ అయ్యామంటే మనకు అంతరించే తోడికి ఎవరు అక్కర్లేదు. ఏ ఫ్రెండు ఇంకెవరు చుట్టాలో పక్కలో బంధువులు ఎవరు ఏం చేశారంటూ అంతా వచ్చి టాస్క్ మాత్రమే. అంచేత ఎక్కువ భాగంగా మనము మౌనం అలవర్చుకోవాలి. ఇక్కడ మన మౌన భాష ఒక భాష అన్నమాట. అది యోగ భాష, అది ఋషుల భాష. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి గ్రామం శ్రీ కనకదుర్గమ్మ గుడిలో ధ్యాన జ్ఞాన సందేశ కార్యక్రమాన్ని వేమగిరి పెర్మనెంట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ హంపన్న సాంగత్యంలో సత్సంగమం చక్కగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో సత్యంతో ఉంటే పొందే లాభాలను వివరిస్తూ వారి అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం అందరూ సామూహిక ధ్యానం చేశారు. సత్యం జీవించకపోతే సత్యం అర్థం కాదు. మరి సత్య జ్ఞాన ప్రసాదని అంటారు. మరి ఈరోజు ఈ సత్సంగంలో ఏం తెలుస్తుంది మనకి? ప్రసాదం అంటే సత్య జ్ఞాన ప్రసాదం. నా జ్ఞాన సాధన ద్వారా నేను ఏం సత్యం తెలుసుకున్నానో ఆ జ్ఞానం అంతా మీకు ఈరోజు తెలిసిపోతుంది. నా అనుభవం ఇది, నా సొంత అనుభవం. మరి ప్రతి ఒక్కరి అనుభవం అయినప్పుడు మనకి ఏం అర్థమవుతుంది? సత్యమే అర్థమవుతుంది. వేరేమైనా అర్థమవుతుందా? మరి ఆ సత్య జ్ఞాన ప్రసాదము, ఆ శక్తి ద్వారా మనం ఎలాగైతే జీవిస్తాం. ఒక పూట ఉంటాం, ఉపవాసం ఉంటాం. నేను కడతాలలో 7 రోజులు ఉపవాసం ఉన్నాను. ఒకసారి 7 రోజులు ఆ రసము మజ్జిగ తాగి అన్ని వర్క్లో ఉన్నాను. ఆ సేవలలో ప్రతి వర్క్లో నేను ఉన్నాను. అంటే నాకు అర్థమైంది, ఏమో పని చేయించుకుంటా ఉంది. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వెంజమూరులోని వివిధ గ్రామాలలో ధ్యాన ప్రచార కార్యక్రమాన్ని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పెర్మనెంట్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కలిగిరి పట్టణం, కమ్మవారిపాలెం, వెలగపాడు, కొత్తూరు తదితర గ్రామాలలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ నెల 14వ తేదీన జరుగు నక్షత్ర మిత్రుల వర్క్ షాప్ కి హాజరు కావాలని గ్రామస్తులందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం అందించారు. అనుభవాలు వస్తాయి. అది అప్పుడు వస్తాం. మీకు మిగతా ఇంటికాడ చేసుకోవచ్చు. ఈరోజు అందరూ ఇదే మాదిరి చేసుకోండి. ఇదే మాదిరిగా బయటకు రండి. విజయవాడ కృష్ణలంక, రాణిగారి తోట, కోదండ రామాలయంలో మండల ధ్యాన సప్తాహం కార్యక్రమాన్ని విజయవాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మండల ధ్యాన సప్తాహంలో భాగంగా 38వ రోజున మాస్టర్ శివలీల దంపతులు జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో వారి ఆత్మజ్ఞానం మరియు ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. తదుపరి ధ్యాన సాధన చేయించారు. ये आत्मा ये जीव नहीं है। जीव के अंदर वृक्षा में जंतुओं में पशु पक्षियों में प्रकृति में मूल्य में
ప్రకాశం జిల్లా ఒంగోలు సాయి నివాస్ రెసిడెన్సీలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన మహాయజ్ఞం 7 కార్యక్రమాన్ని ఒంగోలు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ యజ్ఞ కార్యక్రమం 21వ రోజులో భాగంగా మాస్టర్ శైలజ భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ వాసంతి శ్రీనివాసరావు మరియు శ్రీరామచంద్రమూర్తి వారి ధ్యాన అనుభవాలను ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం హాజరైన ధ్యానులందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. వారి యొక్క సమస్తమైనటువంటి యోగక్షేమాలన్నీ కూడా నేను చూసుకుంటాను అని చెప్పే ఒక హామీని మనకి ఇక్కడ పరమాత్మ ఇస్తూ ఉన్నాడు. హంసకారి ఆధరికుడు అంటే జ్ఞానం లేనటువంటి అజ్ఞానులకు కూడా ఈ ఆధ్యాత్మికతను బోధించి వాళ్ళని పూర్ణ పురుషులుగా తీర్చిదిద్దే వాళ్ళే దేవతామూర్తులు. పిఎస్ఎస్ఎంలో మాస్టర్స్ అందరూ కూడా హింసా చూడో హంసా పకడో అని అందరికీ బోధిస్తూ ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా అందరినీ కూడా పూర్ణ పురుషులుగా తీర్చిదిద్దుతున్నారు. వాళ్ళందరూ కూడా దేవతామూర్తులు అని చెప్పేసి వీరబ్రహ్మేంద్ర స్వామి తెలియజేస్తున్నారు. మనసు తలుపులు మూసుకుంటే ఆత్మ తలుపులు తెరుచుకుంటాయి. వనపర్తి పట్టణం పెద్దగూడెం గ్రామంలో మౌన ధ్యాన కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని 9వ వారం మౌన ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యక్షురాలు లక్ష్మి ధ్యానులతో మౌన ధ్యానం చేయించారు. తదుపరి సజ్జన సాంగత్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తవారు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకప్పుడు ఉండే నాకింత వస్తుంది నాకింత వస్తుంది నీ రెడ్డిని రాధాకృష్ణారెడ్డి నా పేరు ఏం చేయాలి ఇంటిగా ఊసేది ఇల్లు నాకు విగండాపురం ఇల్లు పూల ముందు ఎవరు తింటాడు ఎవరు మన ఆరోగ్యం పెట్టుకుంటాడు. ఉన్న కొడుకు బేట ఉండడు బిడ్డ బేట ఉంది మీ ఇద్దరు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచకులు వెంకటేష్ విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవద్గీతలోని శ్లోకాలతో ఉపమానాలతో మరియు కథల రూపంలో అద్భుతమైన భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. రోజు నిద్రపోకుండా పోతే పొద్దున్నే యాత్రికులు కూడా చూడలేదు చూస్తూ ఉంటాను నాయకులు ఏం పంట చూస్తాను అంటే వద్దంటే నా భార్య చెప్పినప్ప మేలుకో 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 అనే దాన్ని మాటలు మేలుకుంటే యాత్రికులు పూడిగా తున్నట్టుందప్ప అంటాడు. శివరాత్రి నా కొంత మేలుకుంటున్నాను అంటే మనకి డబ్బుతో శక్తి వస్తూ ఉందా రావడం. ఒక గాఢనిద్ర అనేటువంటిది లేకోకుండా పోతే ఆత్మశక్తి అనేటువంటిది లేకోకుండా పోతే మనిషికి మనుగడే లేదు. అయినా మనిషి ఏం చేస్తా ఉన్నాడు, ఆ ఆత్మశక్తిని తీసుకునేటువంటి ధ్యానము అనేటువంటి ఒక్క సాధనను పక్కన పెట్టేసి మిగతావన్నీ చేస్తా ఉన్నాడు. విశాఖపట్నం గాజువాక స్వతంత్ర నగర్ శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రంలో 2 రోజుల పత్రిజీ ధ్యాన మహాచక్రం 2 కార్యక్రమాన్ని మాస్టర్ జయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 13, 14వ తేదీలు శని ఆదివారాలలో జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ శ్రీనివాస్ గాంధీ శ్రీనివాసులు విచ్చేనున్నారు. హనుమకొండ పద్మాక్షి రోడ్ ప్రసన్న ఆంజనేయ స్వామివారి దేవాలయంలో నృత్య ధ్యానం మరియు బ్రహ్మజ్ఞాన బోధన కార్యక్రమాన్ని హనుమకొండ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా గుడాకేశ గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత్ హాజరు కానున్నారు.
నెల్లూరు పట్టణం లెక్చరర్స్ కాలనీ శ్రీ ధన్వంతరి మహాపిరమిడ్లో పౌర్ణమి ధ్యానం సజ్జన సాంగత్య కార్యక్రమాన్ని నెల్లూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ శివ అళహరి హాజరు కానున్నారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి. ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.